ఈరోజు మనం చైల్డ్ లేబర్కి సంబంధించిన యాక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాము. దానికి ముందు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన ఎన్సిపిసిఆర్ అండ్ ఎస్సిపిసిఆర్ యొక్క చైర్మన్స్ ఎవరు అన్నది చూస్తాము. ఫస్ట్ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రెసిడెంట్ ఎవరు లేరు. యాక్చువల్గా ప్రీవియస్ చైర్మన్ ఎవరంటే ప్రియాంక్ కనుంగోస్ టెన్యూర్ అక్టోబర్ 2024లోని కంప్లీట్ అయిపోయింది. అతని తర్వాత న్యూ చైర్పర్సన్ని ఇంకా అపాయింట్ చేయలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్సిపిసిఆర్ చైర్మన్ ఎవరంటే కేసలి అప్పారావు. ఇప్పుడు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 ఇది అమెండ్మెంట్ యాక్ట్. యాక్చువల్గా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 దాన్ని 2016లోని అమెండ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే చైల్డ్ లేబర్కి సంబంధించిన దాన్ని ప్రొహిబిట్ చేయడము లేదా రెగ్యులేట్ చేయడాన్ని ఈ యాక్ట్ చెప్తుంది. దీన్ని కొన్ని చేంజెస్తోని 2016లోని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ చేంజ్లో కొన్ని స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ అంటే ఇంకా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయడాన్ని, దీని స్కోప్ని ఇంకా పెంచడాన్ని ఈ అమెండ్మెంటు తెలియజేస్తుంది. ఈ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 అండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లోని కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే చైల్డ్ లేబర్ని హజార్డస్ ఆక్యుపేషన్స్ నుండి పూర్తిగా ఎలిమినేట్ చేయడం. ఏవైతే ప్రమాదకరమైన వృత్తులు ఉంటాయో వాటి నుండి పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి. నెక్స్ట్ నాన్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అడాలసెంట్స్ 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ హజార్డస్ పనులు చేయొచ్చు, దాన్ని రెగ్యులేట్ చేయడాన్ని. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 14 years 14 సంవత్సరాల వయసు లోపున్న పిల్లలకి ఎడ్యుకేషన్ అందేలా చూడడాన్ని. అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్, ప్రమోట్ దేర్ వెల్ఫేర్ అంటే పీడింపబడ్డాన్ని అలాగే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని ప్రమోట్ చేయడానికి ఈ అమెండ్మెంట్స్ 2016లోని చేయడం జరిగింది. అలాగే యాక్ట్ కూడా వాటి గురించి చెప్తుంది. నెక్స్ట్ కీ డెఫినేషన్స్ అండర్ ద యాక్ట్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏవి, అసలు చైల్డ్ అంటే ఎవరు, ఈ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చైల్డ్ అంటే ఎవరంటే బిలో 14 years ఉన్న వాళ్ళని చైల్డ్ అని అంటాం. నెక్స్ట్ అడాలసెంట్ అంటే ఎవరు, అడాలసెంట్ అంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని అడాలసెంట్ అని అంటాం. ఇలాగ మనకి ఇక్కడ చిల్డ్రన్ని 2 రకాలుగా విడగొట్టారు. ఒకటి ఈ 6 to 14 లేదా అప్ టు 14 వరకు ఒకలాగా, 14 to 18 ఉన్న వాళ్ళని ఒకలాగా విడగొట్టారు. ఇలా ఎందుకు విడగొట్టారంటే 14 years ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అసలు ఎటువంటి వృత్తులలో కూడా వాళ్ళని ఉద్యోగం అనేది ఇవ్వడం చేయకూడదు, అంటే లేబర్ ఫోర్స్లోనే ఉండకూడదు వాళ్ళు. నెక్స్ట్ 14 to 18 years ఏజ్ ఉన్నవాళ్ళు లేబర్ ఫోర్స్లో ఉండొచ్చు, కానీ వీళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి. కొన్ని ప్రమాదకరమైన వృత్తుల నుండి వీళ్ళకి మినహాయింపులు ఉంటాయి. అందుకే ఇక్కడ చిల్డ్రన్ని 2 కేటగిరీల్లో విడగొట్టారు. ఇక్కడ హజార్డస్ ఆక్యుపేషన్స్ అంటే చైల్డ్ యొక్క హెల్త్, సేఫ్టీ అండ్ మోరల్స్ అండ్ అడాలసెంట్ యొక్క మోరల్స్ ఏవైనా దెబ్బతినేలాగా ఉంటే, వాటిని ప్రమాదకరంగా భావించినట్లుగా ఉంటే వాటిని హజార్డస్ ఆక్యుపేషన్స్ అని అంటాం. నెక్స్ట్ మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ 2016 అమెండ్మెంట్ 2016లో చేసిన అమెండ్మెంట్లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే ఫస్ట్ది కంప్లీట్ బ్యాన్ ఆన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years అంటే 14 సంవత్సరాల వయసు లోపున్న వాళ్ళని పూర్తిగా ఈ ఎంప్లాయ్మెంట్ నుండి, పని కల్పించడం నుండి బ్యాన్ చేయడం అనే దాన్ని 2016 అమెండ్మెంట్లో ఉంది.
దీన్ని ఏ సెక్షన్లో మెన్షన్ చేశారంటే సెక్షన్ 3లో మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చిన్న ఎగ్జామ్స్ని ఏమి ఇచ్చారంటే ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కానీ లేదా చైల్డ్ ఆర్టిస్టులు. ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న వ్యాపారాల్లోని చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, లేదా పిల్లల్ని ఈ ఆర్టిస్టులు అంటే డ్యాన్సెస్ కానీ యాక్టర్స్ కానీ ఇలాంటి వాటిలోని వాళ్ళు నటించడానికి లేదా పాల్గొనడానికి ఇక్కడ మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 మినహాయించారు. అది కూడా ఎప్పుడంటే స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత, అలాగే ఎటువంటి ప్రమాదం లేకుండా ఉన్నట్లయితేనే ఈ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్లో కానీ లేదా చైల్డ్ ఆర్టిస్టుల్లో పాల్గొనేలాగా చేయొచ్చు. ఈ 2 కూడా 14 సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్షన్స్. ఇక మిగతా 14 to 18 ఇయర్స్ సంబంధించి వాళ్ళు ఎటువంటి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉండకూడదు, కానీ ప్రమాదకరం కాని వాటిల్లో వాళ్ళు పనిచేయచ్చు. నాన్ హజార్డస్ సెక్టర్స్, ప్రమాదకరమైన వాటిలో పాల్గొనకూడదు, కానీ ప్రమాదకరం కాని వాటిల్లోని ఈ 14 to 18 ఇయర్స్ ఉన్న అడాలసెంట్స్ పాల్గొనవచ్చు. నెక్స్ట్ హజార్డస్ ఆక్యుపేషన్స్. అసలు హజార్డస్ ఆక్యుపేషన్ ప్రమాదకరమైన వృత్తులని వేటిని అంటాము అనేది షెడ్యూల్, ఈ యాక్ట్లో ఉన్న షెడ్యూల్లోని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అవి ముఖ్యంగా అందులో ఏమున్నాయంటే మైనింగ్ సంబంధించి కానీ, ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు కానీ, స్లాటర్ హౌస్ అంటే జంతు బలి మాంసాలు అమ్మే చోట కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్లో కానీ, ఫైర్ వర్క్స్లో కానీ ఈ అడాలసెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. వీటిని ఒకవేళ ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ మార్చాలనుకుంటే ఆ రైట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ చైల్డ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎగ్జామ్షన్స్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ అలాగే ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లోని వాళ్ళని ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. కానీ అది కూడా ఎప్పుడు స్కూల్ అవర్స్ తర్వాత, అలాగే ఎటువంటి ప్రమాదం లేని చోట మాత్రమే వాళ్ళని ఎంప్లాయ్గా చూడవచ్చు. మరి వీటికి పనిష్మెంట్స్ అండ్ పెనాల్టీస్ చూస్తే 14 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఎంప్లాయింగ్ చేస్తే వాళ్ళకి 6 months to 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలాగే 20,000 నుండి 50,000 వరకు ఫైన్ ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఈ రెండింటిని కూడా కలిపి వాళ్ళ పెనాల్టీగా వేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయింగ్ అడాలసెంట్స్ ఇన్ హజార్డస్ వర్క్స్ అంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని ప్రమాదకరమైన వృత్తుల్లో ఉంటే వాళ్ళకి 2 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అలాగే 20,000 నుండి 50,000 వరకు వాళ్ళకి ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 కూడా ఉంటాయి. రిపీట్ అఫెండర్స్ తరచుగా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని ఇంప్రిజన్మెంట్ 1 to 3 years వరకు ఉంటుంది. పేరెంట్స్ ఆర్ గార్డియన్, ఈ ఎంప్లాయ్మెంట్ అనేది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ద్వారా కానీ జరిగినట్లయితే అటువంటి సందర్భాల్లో ఫస్ట్ పెనాల్టీకి ఎటువంటి అఫెన్స్ ఉండదు. కానీ రిపీటెడ్గా వాళ్ళు ఆ తప్పు కానీ చేసినట్లయితే, వైలేషన్ చేసినట్లయితే అప్ టు 10,000 వరకు వాళ్ళకి ఫైన్ అనేది ఉంటుంది. ఇవి మనం పెనాల్టీస్ వరకు చైల్డ్ లేబర్కి సంబంధించింది చూసాము. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చైల్డ్ అంటాము, 14 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని అడాలసెంట్లు అంటాము. దీనికి సంబంధించి అమెండ్మెంట్ 2016లో జరిగింది. యాక్చువల్గా ఈ యాక్ట్ని చైల్డ్ లేబర్ యాక్ట్ అని అంటాము. పూర్తి పేరైతే చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, అమెండ్మెంట్ యాక్ట్ 2016. మిగతా వాటిని సెకండ్ సెక్షన్లోనే చూస్తాం. థ్యాంక్ యూ.